ఒక చిన్న గ్రామంలో వెంకటేశ్ అనే పిల్లవాడు ఉండేవాడు. అతను ఎంతో చదువులో అభిరుచి ఉన్నవాడు. కాని అతని గ్రామంలో కొందరు పిల్లలు చదువుని ప్రాముఖ్యతను అర్థం చేసుకోలేకుండా ఆటలతో కాలాన్ని గడుపుతుంటారు. వెంకటేశ్ మాత్రం చదువు మన భవిష్యత్తు నిర్మించేది అని ఎప్పుడూ నమ్ముతూ ఉండేవాడు. ఒకరోజు గ్రామంలో మంచి అవకాశంతో జాబ్ రావడం జరిగింది. ఆ ఉద్యోగం వృద్ధి కోసం పాఠశాల విద్య పూర్తయిన వారికి మాత్రమే దక్కింది. అందరూ కలిసి అడిగారు, విశాలమైన ప్రపంచంలో మనం ఎలా ఎదగాలి? వెంకటేష్ ఒక చక్కని జవాబిచ్చాడు, చదువే మనకు మన లక్ష్యాలను చేరుకునేందుకు మార్గం. అతని మాటలు విన్నవారు ఒక మార్గాన్ని కనుగొన్నారు. ఆటలతో సమయం గడుపుతున్నవారు చదువుపై దృష్టి పెట్టడం మొదలుపెట్టారు. చదువు మీద పెట్టుకున్న శ్రద్ధ వారు భవిష్యత్తులో గణనీయమైన విజయాలను సాధించడానికి మార్గం చూపించింది. వెంకటేష్ చివరగా ఇలా అన్నాడు, మీరు ఏదైనా ధ్యానం చేయాలని కోరుకుంటే చదువు అనేది తప్పనిసరి. ఇది మన జీవితం మొత్తం రూపొందించడానికి, మన లక్ష్యాలను సాధించడానికి అనుకూలంగా ఉంటుంది. సందేశం: చదువు ప్రాధాన్యం మన జీవితంలో ఎంత గొప్పదో తెలుసుకోవడం ముఖ్యమే. అనేక సందర్భాల్లో చదువులో ఇష్టాన్ని కలిగి ఉంటే మనం ఏ సమస్యలను కూడా అధిగమించవచ్చు, మంచి అవకాశాలను పొందవచ్చు.